ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము క్రిస్మస్ యొక్క సంబరాలు, క్రిస్మస్ యొక్క ఆనందం, ఆరాధన కార్యక్రమాల్లోనికి మనము ప్రవేశించాం. అందును బట్టి దేవునికే మహిమ కలుగుగాక. ఆమేన్. ఎందుకంటే గతించినటువంటి సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడాడు ఆయన. ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయాన్ని మనకు ప్రతి సమయము ఆయనే ఇస్తున్నాడు. ప్రతి క్షణము కూడా ఆయనే దయచేస్తున్నాడు. మనము గమనించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత మంచి సమయం ఇస్తున్నాడే. వారమంతా కూడా మిమ్మలను పనిచేసుకోమన్నాడు. అది నేనన్న మాట కాదు, దేవుడు సెలవిచ్చిన మాట. మనకెన్ని దినాలు కష్టపడి పని చేసుకోవడానికి టైం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రోజులు రమ్మనడం మన మందిరానికి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒక్క దినము, ఈ రోజంతా లెక్క ఉందా? ఎన్ని గంటల సమయం గడుపుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను నేరుగా మీతోనే మాట్లాడుతున్నా. ఒక సేవకునిగా, యాజకునిగా, అతి పరిశుద్ధమైన స్థలములో నుండి దేవుడు మిమ్మల్ని ప్రశ్నించమంటున్నాడు ఆయన. మనము ఎన్నాళ్ళు ఇలా వాత వేయబడిన వారిగా ఉందాం? మనము ఎన్నాళ్ళు కుక్క వాంతికి అలవాటు పడిన రీతిగా జీవిద్దాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇక ఇలా ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు? ఒక్కసారి సంఘమంతా ఆలోచన చేయాలి. చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యము కలిగిన వారు వరకు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, ఏమండి, ఇలా ఉన్నామంటే ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎంతో సాతానుడు మనను గలిబిలి చేస్తున్నా కానీ ధైర్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలపరచి నిన్ను నన్ను నిలబెడుతుంది ఆయనే. జీవము గల దేవుడు, శక్తిమంతుడు, బాహుబలము కలిగిన లోక రక్షకుడు ఆయన. దాన్ని మనం చాలా చీపుగా చూస్తున్నాం, చాలా చీపుగా చూస్తున్నాం. గమనించాలి, అర్థం చేసుకోండి. ఈరోజు ఈ గద్దింపు మాట ఎందుకు అంటే, ఈ హెచ్చరిక మాట ఎందుకు అని అంటే, పండగ వాతావరణంలోకి వచ్చేసాం మనం. పండగ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనున్నది ఆరాధన, క్రీస్తును ఆరాధించేది, క్రీస్తును గణపరిచేది. ఇదిగో ఆ వాక్యములు మనము రాబోవు దినంలో వింటున్నాము కనుక జ్ఞానులు వచ్చి కానుకలు ఇచ్చి ఆయనను గణపరిచిరి. ఆమేన్. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానం. నువ్వెంత, నేనెంత, మన శక్తి ఎంత, మన బలం ఎంత, మన కలిగినది ఎంత? మనం ఆరాధించాల్సింది దేవుడే సెలవిస్తున్నాడు. అయ్యా, మీరు నన్ను ఆరాధించండి, మీరు నాకు బిడ్డలై ఉండండి, నేను మీకు దేవుడినై ఉంటాను. ఇదిగో యోహాను సువార్తలు అంటున్నాడు, ఇదిగో నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నీకేం కావాలో నేను ఇస్తా. ఆమేన్. ఇశ్రాయేలులతో యెహోషువను ద్వారా వీరిని నడిపిస్తూ ఇశ్రాయేలుతో సెలవిస్తున్న మాట, యెహోషువా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను ఆ ప్రజల ఎదుట, అంటే ఇశ్రాయేలుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
మనము బాధపడుతున్న సమయంలో ధైర్యం ఇచ్చేది ఆయనే. మనము అవమానము చెందిన సమయంలో మనను వాదార్చి హక్కున చేర్చుకునేది మాత్రం నా యేసయ్య మాత్రమే. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములోనికి మనం నడిపించబడదాం. ఇక ప్రతి వారము ఇలాంటి హెచ్చరిక మాటలు మానేశాను నేను. ఒకటే ఒక్క మాట అందరూ గమనించండి. వచ్చి ప్రార్థించుకుని ఆరాధించుకుని గణపరిచిన వారు దీవించబడతారు. ఆమేన్, ఆమేన్. ఎవరిని బలవంత పెట్టడానికి వీల్లేదు. అమ్మా మీరు రాలేదని నేను ఎప్పుడన్నా ఎవరు నన్ను క్వశ్చన్ చేశాను ఈ మధ్యకాలంలో? ఎవరిని నేను అడగను. ఎందుకంటే నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ బాప్తిస్మము యొక్క జీవితం సుదీర్ఘమైన ప్రయాణం నీది. నువ్వు నిన్న మొన్న రక్షించిన బిడ్డవైతే ఒకవేళ పడిపోతే ఇదిగో అలా కాదు అని నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. నువ్వు నిన్న మొన్న రక్షింపబడిన వ్యక్తివి కాదు. నిన్న మొన్న మారు మనస్సు పొందిన వ్యక్తివి కాదు. నీవు సంఘములో బలమైన స్తంభముగా నిన్ను దీపస్తంభం మీద ఉంచాడు. నువ్వు వార్పుకుంటావా, అనేకులకు వెలుగునిస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా మాట కాదండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేయండి. ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా మనము వెలుగై ఉన్నాం? మారు మనసు పొందాము, రక్షించబడ్డాము. మన పాపములను యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడిగి వేయబడుట ద్వారా మనము పరిశుద్ధులుగా, ప్రశస్తమైన వారిగా, విలువైన వారిగా ప్రభు సెలవిస్తున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారము. అది సంగతి. నిన్ను నీ ఇష్టం ఏమంటే నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ ఆత్మీయ జీవితం నీ చేతుల్లో ఉంది. నిన్ను వెలిగించాను. నీ పాపమంతా, నా పాపమంతా ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా జగత్ రక్షకుడు, లోక రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టి ఆయన మన కొరకు మరణించి ఆయన సిలువను ఎక్కి తన రక్తాన్ని కార్చి, ఈ రక్తము వలనే కదా నీకు నిత్య జీవము. ఆమేన్ అన్నాడా లేదా? ఈ రక్తము క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో మీరు గమనించాలి. ఒక్క క్షణం మీరు ఆలోచన చేస్తే మొత్తం అంతా అర్థమవుతుంది. ఆలోచన చేసే తీరికే మనకు లేదు. ఆలోచన చేస్తే నిజమే కదా, నా కోసం ఎవరు త్యాగం చేయలేదే, నా కోసం ఎవరు కూడా ప్రాణాన్ని అడ్డేసి కాపాడలేదే. మన మీద ఉన్న శిక్ష, మన మీద ఉన్న భారం ఎలాంటి తెలుసా? మరణపు అంచులలోకి వెళ్ళే మనం. ఆ మరణపు అంచుల్లోనికి వెళితే నా యేసయ్య తన ప్రాణాన్ని అడ్డేసి మనల్ని రక్షించి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన శపితమైన జీవితము కొరకు మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ త్యాగమూర్తి చేసిన త్యాగాన్ని, ఆ త్యాగమూర్తి చేసిన త్యాగాన్ని నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేస్తే జీవితంలో నువ్వెప్పుడు మర్చిపోవు. ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయితే డాక్టర్లు మనం ఏం చేస్తాం? చేతులెత్తి మొక్కుతాం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే పరమ వైద్యుడు నా తండ్రి, నా యేసయ్య పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. ఆయనకి ఎన్నిసార్లు మొక్కాలి, ఎన్నిసార్లు గణపరచాలి? ఏమిచ్చి రుణం తీర్చుకుందాం, ఏమిచ్చి గణపరుద్దాం, ఏమిచ్చి మహిమపరుచుకుందాం? అయ్యా నేనేమి ఇవ్వలేనయ్యా, అయ్యా నేను ఇవ్వడానికి నేను ఏపాటి వాడనయ్యా,
అయ్యా నేనేమి ఇవ్వలేను, నీవు నాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ పాత్ర, నేనే పాత్రను, నా పాత్ర వెలిగించబడి అనేకులకు రోల్ మోడల్గా ఉండాలి. అది మనకు అప్పగించింది. ఆమెన్, ఆమెన్. ఇక 10 రోజులు పోయిందంటే క్రిస్మస్ వచ్చేది. ఇంకో 4-5 రోజులు పోయిందనుకోండి జనవరి పండుగ వచ్చేస్తుంది. ఇంకా 2 నెలలు పోయిందనుకోండి మరలా ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, శ్రమకాలం. ఇంకా 2-3 నెలలు పోయిందంటే 10వ నెల ఉపవాస ప్రార్థనలు. ఇదంతా కూడా రొటీన్గా జరుగుతుంది. ఎంత జరుగుతుంది. దీనితో పాటు ఈ సందర్భాలను బట్టి మనము నేర్చుకుని మనము మారగలిగితే మన వెనకున్న వారు మారతారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి పీత ఎలా నడిచిందో పిల్ల పీత కూడా అలాగే నడుస్తుంది. అది జీవిత సత్యం. అవునా కాదు? ఆమెన్, హల్లెలూయా. మనకు తెలియందంటూ ఏమీ లేదు. మనము ఏ సమయానికి వస్తున్నామో మన పిల్లలు మనల్ని చూచి, తల్లిదండ్రులను చూచి పిల్లలు నేర్చుకుంటారో. ఏమండి? తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారో. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అమ్మా, అయ్యా, బాలుడు నడవవలసిన త్రోవ నేర్పు. ఆ త్రోవ నీకు తెలవకపోతే దేవుని సముఖములో దేవుణ్ణి అడుగు. ఆమెన్, హల్లెలూయా. నేను నీకు నేర్పిస్తాను అన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన వారు మూల స్తంభాలుగా, మూల కంబాలుగా, మంచి చక్కనైనటువంటి పిల్లర్స్గా ఉండాలంటే నేర్పించాలి. నేను నా బిడ్డలకు నేర్పించాలి, మీరు మీ పిల్లలకు నేర్పించాలి. అందరము దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని వాక్యానికి లోబడుతూ పరిశుద్ధాత్ముని యొక్క సంరక్షణలో ఎదుగుదుముగాక. ఆమెన్. ఇక్కడ ఎవరో గొప్పవాళ్ళం కాదు. వాక్యం చెప్తున్నానే నేను గొప్పవాడిని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలే. నా మాట వినాలని నేను ఎప్పుడూ అనుకోలే. నేను ఎప్పుడూ కూడా ఒకే మాట, మనమందరము కలిసి దేవుని నామాన్ని ఘనపరుచుదాం. ఆమెన్, హల్లెలూయా. ఒక్క చేత్తో పనిచేసే పని కష్టంగా ఉంటుందా, సులువుగా ఉంటుందా? 4-5 చేతులు కలిస్తే సులువుగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? మోషే ప్రార్థన చేస్తున్నాడు, చేతులు బరువెక్కాయి. బరువెక్కుతున్న చేతులు దిగుతున్నాయి, ఓడిపోతున్నారు. ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఏం చేశారండి? మీలాంటి వారే, మీలాంటి వారే సంఘము. సంఘం అంటే మీలాంటి వారు. చేతులు పట్టుకుని వాళ్ళు సహకరించారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సహకరించి ప్రార్థన ద్వారా వారు విజయాన్ని చూశారు. మీ కొరకు మేము ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. శుక్రవారం మీ కొరకు ప్రార్థన చేయడం మానేశామా? ఆదివారం ప్రార్థన చేయడం మానేశామా? దినదినము ప్రార్థన చేయడం మానేశామా? చేస్తున్నాం. ఇక్కడ యాజకుల స్థానంలో ఉన్నాం కనుక మేము చేసే ప్రార్థనతో మీరు కొంచెం ప్రార్థన మీద మనసు పెడితే, విశ్వాసం మీద మనసు పెడితే, ఆత్మీయంగా బ్రతకాలి అని మనసు పెడితే విజయము మనదే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింత కాలం. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింత కాలం. అయినాను ఎందుకో నెమ్మది లేదు, అయినాను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. ఆమెన్, హల్లెలూయా,
హల్లెలూయా. లోకములో లోక సంబంధముగా, భూ సంబంధముగా నువ్వెన్ని విజయాలు చూసావో చూడలేదో పక్కన పెట్టే, ఆత్మీయ జీవితములో శత్రువైన సాతానుడు ప్రకటన గ్రంథములో చెప్పబడుతున్న రీతిని బట్టి వాడికి సమయము కొంచెముగా ఉన్నది గనుక గర్జించు సింహము వలె వస్తున్నాడు. అందుకే మన ఆత్మీయ జీవితం బలిష్టంగా ఉండాలి. మన విశ్వాస జీవితం సడలిపోకూడదు. మన ప్రార్థన ప్రాకారములు పటిష్టంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఘోరాలు, ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి మనము తప్పించబడుతున్నాం, కాపాడబడుతున్నాం. ఎందుకంటే ఆయన హస్తము క్రింద మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములోనికి వెళదాము రండి. దేవుని వాక్యములో ఈ రీతిగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపించి మరి వెంటనే మనము క్రిస్మస్ కార్యక్రమాలను గురించి, నూతన సంవత్సర కార్యక్రమాలను గురించి ఒక కొద్ది నిమిషాలు సంఘముగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. కొద్ది నిమిషాలు అయ్యా సంఘానికి, సమాజానికి అయ్యా ఉద్దేశించి కొన్ని హెచ్చరిక మాటలు నీ వాక్యము ద్వారానే, నా సొంత ఆలోచనను బట్టి కాదు నాయన, నీ వాక్యము ద్వారానే బయలుపరిచావు. ప్రతి మాట కూడా అర్థం చేసుకుని అయ్యా ఇదిగో గమనింపులోనికి వెళ్ళాలి, కనువిప్పు కలగాలి. నిజమే కదా? సేవకుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నది నిజమే కదా? ఇక నుంచి నేను అర్థం చేసుకోవాలి. ఇక నుంచి నేను దేవుని వాక్యానికి లోబడాలి అనే తీర్మానము, బలము. ఇక ముందు వాక్య భాగములోనికి వెళుతున్నాం. మీ సహాయం మాకు అవసరం. మీ సహాయం లేకపోతే మేము జీరో అయిపోతాం. మీ సహాయం ఉంటేనే మేము నిలబడగలం తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాతో ఉంచండి. మమ్మలను నీ దాసుని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గతించినటువంటి వారములో చిన్న మన్నించండి. గతించిన వారం చాలామంది నన్ను అడిగారు, వీడియోలో వాయిస్ రాలేదు. ఆ రోజు కరెంటు పోయి ఇటు పెట్టాల్సింది పోయి అటు పెట్టడం జరిగింది. కొంచెం ఆ చిన్న మిస్టేక్ వల్ల పోయిన వారం వాక్యాన్ని చాలామంది మిస్ అయ్యారని మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఏది ఏమైనప్పుడు కూడా క్షమించండి. ఇక నుంచి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటానని మీకు నేను మాటిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. గతించినటువంటి వారములో 3వ అధ్యాయము ద్వారా బయలుపరచబడుచున్న సంగతులు ఏంటి అనంటే, సిద్ధపడండి, సిద్ధపాటు కలిగి నిరీక్షణతో ఉండండి. 2వ అంశాన్ని గురించి చెప్పుకున్నాం. దేవుని సన్నిధిలోనికి మార్గమై ఉన్నది. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరుచుకుంటేనే మీ మధ్యలో అద్భుతాలను చేస్తాను. పాళెములో అదే మాట. ఏమండి, పాళెములో ఏమన్నాడు ఆయన? ఇటు అటు నా సేవకులు, యాజకులు తిరుగుతూ మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో మీరిప్పుడు చూడబోతున్నారు అద్భుతాన్ని. ఏంటి అద్భుతం? అక్కడ యాజకుల పాత్ర ఎంత కీలకమైనది. అక్కడ యాజకుడు, నాయకులు అనేవారు లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నాయకుడు లేని జనులు కట్టు లేక తిరుగుదురు. అందుకనే ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి ఖచ్చితంగా ఒకరికి బాధ్యత అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇటు గమనించండి, కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి ఆ ఇంటి యజమాని పెద్ద,
అందుకనే పేతురు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటారు, ఇదిగో సంఘమునకు తండ్రి ఎలాగైతే శిరస్సై ఉన్నాడో నీ భర్త నీ కుటుంబమునకు శిరస్సై ఉన్నాడు అని సెలవిచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కుటుంబ వ్యవస్థలోనికి వచ్చేసరికి మనము ఎవరికి గౌరవించాలి? కుటుంబ యజమానునికి గౌరవించాలి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇంటి నుండి బయలుదేరి స్కూలుకు వెళతాడు. ఈ స్కూలుకు వెళ్ళిన విద్యార్థి ఎవరికి తల వంచాలి? ఆ స్కూల్లో ఉన్న మాస్టర్కి తల వంచాలి. అక్కడి నుంచి బయలుదేరి దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దవారు అని లేదు, చిన్నవారు అని లేదు, ఇదిగో గొప్పవారు అని లేదు, విఐపి అనేది లేదు. అందరము ఇంక్లూడింగ్ సేవకునితో సహా ఇక్కడ సేవకునిగా యాజకునిగా నిలబెట్టి నడిపించుచున్న దేవుని వాక్యము ద్వారా చెప్పే సంగతులు మాటలకు మాత్రమే లోబడి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగని నేను మిమ్మల్ని పక్కదో పట్టించను, అలాగని తప్పుడు సిద్ధాంతాలను మీ ముందుకు తీసుకున్నాను. ఒకవేళ నాకు తెలియకపోతే, ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా నేను మరిచి మిస్ అయ్యి నేను ఓవర్లుక్లో ముందుకెళ్ళిపోతే తర్వాత మీరు చెప్పుచున్నా నేను తీసుకోవడానికి ప్రేమతో సిద్ధంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడమే కాదు, వినేవారుగా ఉండాలి. వినేవారుగా ఉండకుండా చెప్పే స్థితిలోనికి వెళ్ళాలి. అందుకే దేవుని వాక్యము ఏమని తెలిసింది, ఏమని రాశారు తెలుసా? వినుట ద్వారా విశ్వాసము. వినడమును బట్టి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమును బట్టి నిన్ను నీవు బలిష్టంగా సిద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అంటున్నటువంటి మాటలు సజీవమైనటువంటి దేవుని శక్తిని వీళ్ళు చూడబోతున్నారు. ఆఖరులకు వచ్చేసరికి విశ్వాసముతో కూడిన అడుగులు ప్రయాణం సాగింది. ఆమేన్, ఆమేన్. ఇది 4వ అధ్యాయంలో చాలా క్లుప్తంగా చెప్పాలి. 3వ అధ్యాయం, క్షమించండి, ఇప్పుడు 4వ అధ్యాయంలో వద్దాం. ఈ 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 24, 25, 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు గమనించండి, 3వ అధ్యాయానికి ఈ 4వ అధ్యాయానికి సంబంధం ఉంది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది చివరిలో చూడండి ఒకసారి. మరియు షీలోహులో యెహోవా మరలా క్షమించాలి. తీయండి ఒకసారి. మధ్యలో పేపర్ చివరి వచ్చిన మాత్రం జనులు ఎరుకోను దాటుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలుల అందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చి. ఆమేన్, ఆమేన్. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారేండు? ఏమండి, యొర్దానును దాటడానికి ముందేం జరిగింది? ఎప్పుడైతే దేవుని మందసము వారు ఎత్తుకుని దేవుని మందసమును మోస్తూ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పాడు. మీరు గమనించాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, అక్కడ గట్టు 14వ వచనాన్ని చూడండి. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్ల మీద పొర్లి పారుతుంది. అంటే ఎంత వరద నీరు వస్తుంది? మనకి ఇక్కడే ఉంది ఒక కాలువ. ఇదిగో మనకి దగ్గరలోనే కన్నాపురం దగ్గరలో కాలువ ఉంది. పైన వర్షాలు కురిశాయి అనుకోండి, ఇది పొంగిపోద్దా? అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో దేవుడు వారి మధ్యన అద్భుతం చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఇదిగో మీరు దూరంగా ఉండి వెనకాల ఫాలో అవ్వండి, దగ్గరికి
మనందరి చేతుల్లో దేవుని చేత బయలుపరచబడిన ప్రతి మాట ఇందులో ఉంది. ఉందండి లేదండి? అందుకే అన్నాడు ఆయన, దీంట్లో ఎవడైనా కలిపిన మటాషే, తీసేసిన మటాషే. దేవునికి స్తోత్రం. ఎవడు కలపొద్దు, ఎవడును తీసివేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడ వారితో చెప్పుచున్న సంగతి ఏంటి? యాజకులు మందసమును ఎత్తుకుని మందసమును మోస్తూ వారి అరికాళ్ళు ఆ యొర్దాను నీటికి తగలగానే, టచ్ అవగానే ఏం జరిగింది తెలుసా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, ఎంత గొప్ప అద్భుతం చూడండి. నీళ్లను రాశిగా నిలబెట్టేశాడు ఆయన. ఏమండి, ఇది మనల్ని వద్దంటారు అసలు? నీరు ఎప్పుడూ కూడా పల్ల మెరుగును, అలాంటి సాధ్యము కాని వాటిని సుసాధ్యము చేయగల గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మనం శ్రేష్టమైన వారమే. ఈ శ్రేష్టమైన వారమని సెలవిచ్చాడు. మనలను ఆయన తయారు చేసేటప్పుడు ఆయన ఎంతో ప్రేమతో తయారు చేశాడు. ఇదిగో ఆ బొమ్మలోనికి తన ఊపిరిని ఊదాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మానవుడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఈ మానవుడు తెలుసుకోవలసింది, నేటి సమాజం అర్థం చేసుకోవలసింది, ఊయల ఊగితే జోల పాడరా, ఊయలాగితే ఏడుపు పాడరా. ఈ సమాజము అంతా కూడా ఇదిగో దేవుని వాక్యాన్ని వింటున్న మనము కూడా అర్థం చేసుకోవలసింది, ఆయన తన జీవాత్మను మనకిచ్చాడు. ఆయన ఈ జీవాత్మ ఉంది కనుకనే ఎగరగలుగుతున్నాం, గెంతగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. ఇదిగో అన్నిటిలో కూడా మనము ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగుగాక. ఇందులో బలము మందేమీ లేదు. ఇందులో ఒక్క నయా పైసా మన ప్రమేయమేమీ లేదండి. జుట్టు ఊడిపోతుందని బాధపడతాం, జుట్టు మెరిసిపోతుందని బాధపడతాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాము. కానీ ఆయన మెరవాలన్న ఆయన చేతుల్లో ఉంది, ఊడిపోవాలన్న ఆయన చేతుల్లో ఉంది. నీకంత అందమైన జుట్టు ఉంది కదా, ఒక్కసారి లెక్క పెట్టు. అవునా? ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలను సృజించినప్పుడు అందంగానే చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. తన స్వారూప్యములో, ఎంత అద్భుతమైన మాట అండి. తన స్వరూపములో చేసుకున్నాడు. మట్టి ముద్దను తీసి బొమ్మను చేసి, ఆ బొమ్మలో చలనము లేదు. అయ్యో ఇదేంటి, నాతో ఉండాలనే కదా నేను చేశాను, చలనము లేదేంటి అని తన జీవాత్మను ఊదాడు. ఈ జీవాత్మ ఊదిన ఈ ఎగురుతున్న మానవుడు, ఈ గెంతులేస్తున్న మానవుడు, భరతనాట్యము చేస్తున్న ఈ మానవుడు రాను 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 ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయి తన జీవితాన్ని గొప్ప తొట్టి చేసేశాడు. ఒకప్పుడు నేను అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడన్న పౌలు గారు అన్నాడండి, నేను హానికరుడను, హింసకుడును, దూషకుడును, హానికరుడనైన నన్ను రక్షించాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఈ మానవుడు ఏమైపోయాడంటే గొప్ప తొట్టు బతికైపోయింది. అదేంటి, నేను మానవుడిని చేసింది ఎందుకు, బొమ్మను చేసింది ఎందుకు, జీవాత్మ ఊదింది ఎందుకు, వీడు నాతో ఉంటాడు కదా. ఏదైనా వనములో, ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమించి
మరణమును బట్టి వారు ఆత్మీయమైన జీవితములో, పరిశుద్ధతమైనటువంటి జీవితములో, మహిమ శరీరములో చచ్చిపోయాము. మనమందరం మహిమ శరీరంతో ఉండాలి. మనం ఏమీ వండాల్సిన పని లేదు, మనం ఏమీ కష్టపడాల్సిన పని లేదు. అన్ని దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు అక్కడ ఏదైనా మనం. ఆమె పారుతున్న జలములు తాగడం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆయన వస్తాడు, ఆయనతో ఉండడమే. ఎప్పుడైతే ఈ పాపము పరిపక్వమైపోయిందో, ఇదిగో పరిస్థితి దారుణమైపోయిందో, ఈ మానవుడు దూరం అయిపోయాడు. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూలోకమునకు పంపాడు. ఎందుకంటే సమస్త మానవాళి పాపములు కడగడానికి, సమస్త మానవాళిని రక్షించడానికి. ఎందుకంటే ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడిన భారం మోస్తున్నావా? నేనే మాత్రమే నీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అద్భుతములు చేసే దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ అద్భుతం ఏం చేశాడు? గొప్ప కార్యము చెప్పాలి. ఏం చేశాడు? నీటిని రాశిగా చేశాడు. ఎంత అద్భుతమైనది. తర్వాత ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు 4వ అధ్యాయంలో, నేను ఈ పని చేశాను కనుక ఈ పనిని బట్టి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఏంటి జ్ఞాపకార్థంగా ఉండాలి? ఒక్కసారి చదువుతూ ముందుకెళ్దాం రండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీయండి, చదువుతాము రండి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగన్నాడు, ఇలా చెప్పాడు. ఏమని? అయ్యా, ప్రతి గోత్రములో ఒక్కొక్క మనిషిని చెప్పున లెక్కబెట్టి 12 మందిని ఏర్పాటు చేయి. 2వ వచనం అది. 12 మందిని ఏర్పాటు చేశాక యాజకులు నిలిచిన స్థలం ముందు చూసావా? యొర్దాను నడుమ మధ్యలో వాళ్ళు మధ్యలో నిలిచారు కదా, ఆ మధ్యలో నిలిచిన చోట 12 రాళ్ళు తీయండి. ఆమేన్. 12 రాళ్లను చేత పట్టుకొని మీరు గట్టెక్కండి. గట్టెక్కండి. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి 5వ వచనం, వారితో ఇట్లనెను, యొర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తీసుకురండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏక రాశిగా ఆపబడెను అని గమనించాలి. చూడండి అసలు ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు చూడండి. అసలు ఇక్కడ ఏదైనా మనము పట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఏమయ్యా, నేను మీ మధ్యలో అద్భుతం చేశాను. ఇప్పుడు యెహోషువ అయ్యాములో జరుగుతుంది. ఇప్పుడు ఇది యెహోషువ అయ్యాములో జరిగింది. మోషే అయ్యాములో ఒక అద్భుతం చేశాడు, గొప్ప అద్భుతం చాలా చేశాడు. చెప్పుకోవడానికి ఒక మంచి మాట ఏంటి తెలుసా? 2 పాయల మధ్యన ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ మనం గుర్తు చేసుకుందామా? ఆ సిచ్యువేషన్
చెప్పబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పండి. అది మీకు ఆనవాలు. ఆమేన్. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడండి ఆయన. మీకు ఆనవాలు, ఇది మీకు గుర్తు. అందుకే ఇక్కడ అంటాడు కదా, జ్ఞాపకార్థం, గుర్తు చేసుకుంటానికి. జలప్రళయములో నేను గుర్తు చేసుకుని ఎన్నడూ కూడా ఇలాంటి జలప్రళయమును రానివ్వనన్నాడు. ఏం గుర్తు చేసుకుని? ఇంద్రధనుస్సు. ఆమేన్. హల్లెలూయా. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలండి. నోవహు కాలంలో ఏమన్నాడు? నేను ఆ ఇంద్రధనుస్సును చూసి నేను మీకు ఏ హాని చేయను, ఎలాంటి జలప్రళయమును రాదు. చూద్దామా, ముందుకు వెళదామా? అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీన్ని చెయ్యండి. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేశారు. యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రములో లెక్క చెప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్ళు తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడనేనున్నవి. ప్రజలతో చెప్పవలెను. ఏం చెప్పాలి? యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యొర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రజలందరూ కూడా యొర్దాను దాటిరి. ఆమేన్. హల్లెలూయా. దాటేశారు, అడుగు పెట్టేశారు. ఇక చదువుకుంటూ ముందుకు వెళితే ఇక్కడ అనేక సంగతులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అనంటే, గిల్గాల్లో బస చేస్తున్నారు. ఇప్పుడు మనం గమనించాల్సిందేంటి? ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీకు చదివిన తర్వాత మీకు ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఏదైతే దేవుడు యెహోషువకు ఇది చెయ్యండి అని చెప్పాడో, యెహోషువ ఇశ్రాయేలుతో అది చేయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో దేవుని వాక్యం ఇలా ఉంది కనుక సేవకుడు ఇది చెప్పి ఇది చెయ్యండి అంటే ఈరోజు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ సేవకుడు నిలబడి ఏం చెప్పుచున్నాడు? ఒక సంబంధమైందా? ఓ సంబంధమైందా? అదే దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమును పాటించండి, దేవుని వాక్యానుసారంగా నడవండి, ఆయన శాసనమును వదిలిపెట్టద్దని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మాట వినేవారిగా ఉన్నామా? అందుకని కీర్తనకారుడు ఈరోజు చక్కని మాటలు బయలుపరిచాడు. ఈరోజు మన కోసమే, ఈ కీర్తనకారుడు మన కోసమే మాట్లాడాడు. ఆయన ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఏమంటున్నాడంటే అక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు 26వ వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. ఈరోజు ఎవరు ఎదుగుతున్నారు యెహోవాను? ఈరోజు ఎవరింటున్నారు దేవుని వాక్యాన్ని? ఎవరు దేవుని సన్నిధిలో మరి నమ్మకంగా జీవిస్తున్నారు? అమ్మా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వెంత కష్టపడి పనిచేసావు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పనివాడు జీతానికి పోతాడు. నువ్వెంత పనిచేసావు సంఘంలో, దేవుని సన్నిధిలో నువ్వెంత పనిచేసావు, నువ్వెంత ప్రార్థన చేసావు, నువ్వెంతసేపు వాక్యం చదువు, దేవుని సన్నిధిలో నువ్వెంతసేపు గడిపావు, ఇంటి దగ్గర నువ్వెంతసేపు గడుపుతున్నావు, ఎంతసేపు దేవుని
మమేకమవుతున్నావు, అది చూసి నీ జీతం ఇస్తాడు. దయచేసి నా తప్పుగా అనుకోవద్దు. నీ జీతం తక్కువ వస్తుందేమో, నీ జీతంలో ఏమైనా లోపాలున్నాయేమో, నన్ను తప్పుగా అనుకోవద్దు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, పని వాడు జీతమునకు పాత్రుడు, జీతం ఇస్తాడు. ఇస్తానన్న మాట ప్రకారంగా వాగ్దత్వ భూమిలోనికి అడుగు పెట్టించాడు జీవము గల దేవుడు. ఆమేన్. ఈరోజు నీకు నాకు మాట చెప్తున్నాడు. యెహోషువ వారితో ఇలా చెప్పు, చెప్పి చేయించు. ఈరోజు సేవకుని ద్వారా నీకో మాట చెప్తున్నాడు. అయ్యా, అమ్మా, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి దూరం కావద్దు. ఎంతకాలము దూరం అవుదాం? ఎంతకాలము దేవుని వాక్యానికి దూరంగా ఉందాం? ఎంతకాలము? ఎప్పుడు ఇదే జీవితం, ఎప్పుడు ఇదే ఆలోచన? దేవుని వాక్యము చాలా స్పష్టముగా, చాలా సూటిగా మాట్లాడుతుంది. నీవు నీ కుటుంబం దేవునితో గడుపుతున్నారా? ఒక యాజకునిగా నిన్ను నేను చెప్పుచున్న మాట, గడిపితే గనుక దేవుడు నిన్ను బహుగా ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక. ఒకవేళ మీరు గడపలేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడైనా మనం మారదాం. ఇప్పుడైనా. అమ్మా, ఒక మాట చెప్తాను, అర్థం చేసుకుంటారా? గోడ మాసిపోయింది, సున్నమేశాం, తెల్లగా ఉంది. మనం పండగల్లోనికి వస్తున్నా, మన హృదయం మాసిపోయింది. దేవుడు సెలవిచ్చాడు, మీ హృదయాలు నా ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా, మన పాపపు ఒప్పుకోలు ద్వారా మన హృదయానికి పరిశుద్ధపరుచుకుందాం, తెల్లగా చేసుకుందాం. కీర్తనాకారుడు అంటాడు, అయ్యా, ఈ సోపుతో నన్ను కడుగుమయ్యా, ఈ సోపుతో నన్ను సిద్ధపరచు, నన్ను తెల్లగా చేయి, నా జీవితాన్ని మార్చు. ఇప్పుడు మీరు గమనించాల్సిందేంటి? ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుడు వారి మధ్యలో చేసిన అద్భుతమును బట్టి, ఇదిగో పెద్దలు అయినటువంటి మీరు 12 రాళ్ళు తీసుకుని అక్కడ మీరు అక్కడ జ్ఞాపకార్థముగా రాబోవు తరములు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పడానికి అది ఒక చిహ్నం. ఆమేన్. ఈరోజు నిన్ను ఇదే కోణములో ఒక ప్రశ్న, అయ్యా, అమ్మా, ఇదిగో ఈ 2025 వెళ్ళిపోతుంది. ఈ 2025 దానికి చిహ్నం నీ జీవితంలో మార్పేంటి? నీ జీవితంలో అద్భుతమేంటి? నీ జీవితంలో చేసిన ఆయన చిహ్నమేది? వెళ్ళిపోదామా? నామ్ క్యా హై అనుకుంటూ రోజులు వెళ్తున్నాయి, సంవత్సరాలు వెళ్తున్నాయి, మనం కూడా ఏదో మమ అని వెళ్ళిపోదామా? మనలో నుండి ఆయన కోరుకునేది మార్పు కోరుతున్నాడు. ఆయన మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన నీ ఏమున్నది కంలో. ఆమేన్, హల్లెలూయా. ఇది అందరికీ వచ్చిన సంగతి నాకు తెలుసు. అందులో ఉన్న అర్థం ఏంటి? మనం ఎన్నాళ్ళు ఇదే జీవితమా? సంవత్సరాలు వెళ్తున్నాయి కదా. జ్ఞాపకార్థంగా దేవుని కోసం ఈ 2025లో ఇదిగో దేవుడు, ఇదిగో యెహోషువ ద్వారా, ఇదిగో యాజకుల ద్వారా ఒక జ్ఞాపకం ఉంచాడు అక్కడ. మనము దేవుని కొరకు మన రాబోవు తరములు, మన పిల్లలకు ఒక జ్ఞాపిక ఏది?
అరే నేను అత్తాను కానీ నువ్వు నడు, నేను అత్తాను కానీ నువ్వు నడు, మీరు వెళ్ళండి నేను వస్తాను కానీ. ఇదేనా వారికి ఇచ్చే జ్ఞాపిక? వారికి ఇచ్చే దేవునికి నీకు మధ్యన ఉంచే చిహ్నం ఇదేనా? ఆడు రేపొద్దున్న పెళ్ళయ్యాక, ఆయమ్మ రేపొద్దున్న పెళ్ళయ్యాక, ఒరే నేను వస్తాను కానీ మీరు నడవండి. ఆమేన్. ఏమైపోయింది జీవితం? రొటీన్ అయిపోయిందా లేదా? రొటీన్ అయిపోయిందా లేదా? మార్పు లేదు, అక్కడ మార్పు లేదు, మార్పు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోరేదేంటి తెలుసా? మీ మనసును మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ ఉద్దేశాన్ని మార్చుకోండి. ఎందుకంటే మనం చేసే సేవ, మనం చేసే పని దేవునికి మహిమొచ్చేకరంగా చేయాలి. మనుషులకు గొప్ప వచ్చే పని కాదు, దేవునికి మహిమొచ్చే పని, దేవుణ్ణి గణపరిచేది. దేవుని దగ్గర మనము వినమ్రతతో ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? 1 గంట అయిపోయింది, నా టైం అక్కడ కొట్టేసింది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీ వందనాలు. కొద్ది నిమిషాలు 4వ అధ్యాయములో క్లుప్తముగా తండ్రి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోర్దాను దాటుతున్నారు. దాటిన క్రమములో ఇదిగో నాయనా, ఇదిగో అక్కడ మధ్యలో నిలిచి ఉన్న యాజకుల దగ్గర, వారి పాదముల దగ్గర ఉన్నటువంటి రాళ్లను ఇదిగో సిద్ధం చేసి నిలబెట్టండి. అదిగో జ్ఞాపికగా ఉంచండి అది. ఎందుకంటే తర్వాత వారు ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు దీని గురించి చెప్పండి. మోషే కాలములో ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఇగో యెహోషువ కాలములో, యెహోషువ నడిపింపులో, యెహోషువ సారథ్యములో నీటిని రాశిగా చేసి ఆపేశాడు దేవుడు. అంత అద్భుతం చేశాడు. అద్భుతకరుడాయన. అయ్యా మా జీవితంలో కూడా అద్భుతం చేయను ఆయన. మా జీవితాలు కూడా మార్చండి అయ్యా, మా బ్రతుకులు కూడా మార్చండి అయ్యా. మా జీవితాలు ఇంకా వాసన కొడుతున్నాయి, మా బ్రతుకులు ఇంకా రోతకరంగానే ఉన్నాయి. మార్పు లేదు. మార్పు కావాలి. నిన్ను ఆరాధించుటలో మార్పు కావాలి, నిన్ను ప్రేమించుటలో మార్పు కావాలి, నిన్ను గణపరచుటలో మార్పు కావాలి, నీ నామమును గొప్ప చేయుటలో మాకు మార్పు కావాలి. మేము ఆశపడుతున్నాం. ప్రతి వారి హృదయంతరంగాలు మీరు అడుగుతున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. మానవుని ఆలోచన ఊహ పుట్టక మునిపే నేను ఎరిగిన వాడునన్నావు తండ్రి. దావీదు కీర్తనకారుడు దీనికి సంబంధించిన చక్కని మాట అంటున్నాడు. అయ్యా నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నేను పిండమునై ఉండగా నేను నన్ను ఎరిగి ఉన్న దేవుడు. నా ఆలోచన నీకు తెలదా? నా ఉద్దేశం నీకు తెలదా? నా తలంపులు మీకు తెలదా నాయన? మార్పు కొరకు మనం ప్రయత్నం చేద్దాం. మనమందరము మార్పు కొరకు, మనందరము మారే విధంగా సంఘమంతా కూడా ప్రార్థనకు రాకుండా మానేసిన వాళ్ళు మార్పు చెందాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్న వారు మార్పు చెందాలి, దేవుని సన్నిధికి సమయానికి రావాలి. అప్పుడు నీ పనితనాన్ని చూస్తాడు ఆయన, నీలో ఉన్న టాలెంట్ని చూస్తాడు ఆయన, నీలో ఉన్నటువంటి ఆ పవర్ చూస్తాడు ఆయన. ఆయన అప్పుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. దేవుని వాక్యమును బట్టి ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నా, ఆయన నిన్ను తల ఎత్తుకుని వానిగా చేయడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నీ మనసులోనికి చొచ్చుకుని పోతే గనక నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, నీ పరిస్థితులను దేవునికి సమర్పించు. ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వారు ప్రార్థన అంటేనే కరుస్తున్నట్లుగా జీవిస్తున్నారు. క్రైస్తవులు అనబడిన వారు ఆరాధన అంటే ఏముందులే అనేటటువంటి వరవడిలోనికి వచ్చేసాం. ఇది ఘోరమైన పాపం, ఇది చాలా దుర్మార్గం చేస్తున్నాం మనం. దాని నుంచి బయటపడాలి. అయ్యా నేను నా ఇంటి వారు నీకు ఆయాసకరంగా ఉన్నామా? అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో బిడ్డలు, సంఘములో బిడ్డలు
నీకు ఆయాసకరంగా ఏమైనా ఉంటే క్షమించండి, మన్నించు నాయన. అర్థం చేసుకునే మనసును దయచేయండి. మంచి స్వభావం కావాలి, మంచి మనసు కావాలి ప్రతి వారికి. అందరూ సంతోషభరితంగా స్వచ్ఛమైన మనసుతో నిన్ను ఆరాధిస్తే నువ్వెంత ఆనందపడతావు నాయన. ఆనాడు తండ్రి నువ్వు సెలవిచ్చిన మాట, చిన్నమందా నువ్వు భయపడద్దు, నువ్వు తోడుంటానని సెలవిచ్చావు. ఈరోజు మీరు మాతో ఉన్నారు, వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నారు. అయ్యా, ఎంత గొప్ప దేవుడవు నాయన. ఈ సమయమందు ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వాక్యము ద్వారా బలిష్టమైన వారిగా ఉండాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తం చే. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలమ్మా.